అందరికీ నమస్కారం. బయట చాలా చలిగా ఉందండి లాస్ట్ వీక్ తో పోలిస్తే. లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు బయట అంతా చాలా పొగ మంచు ఉంది, అసలు ఏం కనపడినంతగా. కానీ అంత చలి లేదు. ఈ వారం ఏంటో మంచు లేదు కానీ చాలా చలిగా ఉంది. మేము డ్రోన్ వాడి చాలా రోజులు అయిపోయిందండి. అది ఒక రోజు ఆపరేట్ చేద్దామని తీసాము. ఆల్రెడీ ఉన్న డ్రోన్ ఉంది కదండి, అది ఒక రోజు ప్రొపెల్లర్స్ వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ దగ్గర కింద పడిపోయింది అనమాట. అప్పటి నుంచి అది వాడలేదు. నేను ఇప్పుడు మా తమ్ముడికి తీసుకొచ్చాను. అది కూడా ఎందుకంటే వెనక కంది పంట అయిపోవచ్చింది. అక్కడ 5 లేయర్ వేస్తా అని చెప్పాను కదండి, అది వేసేటప్పుడు నీట్ గా అందరికి అర్థమయ్యేలాగా ఉపయోగపడేలాగా తీయాలి కదా. అప్పుడు డ్రోన్ ఉంటే ఇంకా బాగా వస్తుందండి. అందుకని జస్ట్ టెస్ట్ చేద్దామని చెప్పి తీసాము. మ్యాంగో లేదేటి వెళ్ళిపోయింది, చలి పుడుతుందంట, అందుకే వెళ్ళిపోయింది మ్యాంగో కదా. మ్యాంగో చలి పుడుతుంది, మ్యాంగో చలి పుడుతుందమ్మా. లోపలికి వెళ్ళిపో, మరి లోపలికి వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. మ్యాంగో నోట్లో ఉంది చెత్త. అసలు యాటిట్యూడ్ చూడు, ఏదో సిగరెట్ లాగా పెట్టుకొని తెచ్చుకుంటున్నాడు. ట్రీట్ అది. హాయ్ శారదా, గంగ తల్లి, కాశీబాబు, గుడ్ మార్నింగ్ నాన్న. ఫ్యాన్ కట్టిద్దాం ఉండు, బాగా చలిగా ఉంది. ఉదయం బ్రష్ చేసుకుంటా ఉంటే కూడా పట్టుకోలేనంత చల్లగా ఉన్నాయి నీళ్లు. అందుకే వేడి నీళ్లు పెట్టుకొని బ్రష్ చేసుకోవాల్సి వచ్చింది. చిలకలు వచ్చినాయి, దానికేమో వాడి కాలు గోర్లు గుచ్చుకుంటున్నాయి. ఇది ఎక్కడ ఉన్నాడు అసలు, నాకు కనపడగా కనపడట్లా. కాదు అసలు అది అంత లోపలికి వెళ్ళిపోతారా చలికి. మళ్ళీ వేసేసుకున్నా మ్యాంగో. లేదు ఇప్పుడు మ్యాంగో లేదు, అది అక్కడే హాయిగా ఉంది. ఎక్కడ దొరుకుతాయి బాటిల్స్ నీకు? తీయ బాటిల్ ప్లీజ్ నాన్న, వద్దులే, వద్దు మమ్మ. వచ్చేలాకి వచ్చేలేగు లే, ఇచ్చేసింది నాకు. వెళ్ళిపోతే ఏంటి అరుస్తున్నా? ఇది చిన్న చిన్న టపాసులు 3 కాల్చారు అంతే. ఇక అంతే ఇంకా భయం భయం భయం. ఇంకెంతసేపు నుంచి ఉంటాం లక్కి? ఎప్పుడో గంట సేపు అయింది రా పేలి. ఇవన్నీ ఎట్లనో ఏమో. మొన్న వెళ్ళినప్పుడు దాదాపు రోజంతా శివారాధనలోనే టైం గడిపానండి. అందుకే ఎక్కువగా వీడియోస్ ఏం తీయలేదు. సరదాగా పొద్దున తీసిన కొన్ని వీడియోస్, సాయంత్రం తీసిన కొన్ని కలిపి పెట్టాను. మీకు ఏమి ఇబ్బంది లేకపోతేనే, వీలుంటేనే చూడండి.
దిగు మ్యాంగో, దిగు తీసుకొని తిను. ఒక దగ్గరే ఉండకూడదు నాన్న, కదలాలి, కదులు. లక్కీ నుంచి పెడుతున్నావు. నెక్స్ట్ లక్కీ కూడా చేయించేసేసాను, ఇంకా అయిపోతుంది పనిలో పని. నేను చెప్పాను లక్కీ కట్టాలి తెలుసా, లక్కీ కనిపించట్లే, లక్కీ మాయమైపోతుంది. భలే ఉంది లక్కీ. దేవమ్మా ఈ పొదుగు దగ్గర మొత్తం అవి ఉన్నాయి, అక్కడ పురుగులు పట్టేసింది, అక్కడ పెట్టవా సబ్బు. అక్కడ తెలుస్తా, అక్కడ అక్కడ నాన్న. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. గంగా అమ్మ కాలు వెనకాలతో కొట్టుద్ది జాగ్రత్త. ఎందుకు అలా చేస్తా? గంగ తల్లి, గంగ బెట్ట స్నానం చేయించుకోమ్మా. ఎందుకు అలా చేస్తున్నా? టైట్ లేదు కానీ టైట్ లేదు, కొంచెం లూజ్ చేయండి. ఇట్లా ఇట్ల నుంచి వచ్చేస్తుంది, దాన్నే ఉంది. పర్లే కానీ గంగకైతే అది మార్చాలి, కానీ గంగకి వేయడానికి ఇంకా ముగ్గురు కావాలంట. వీళ్ళు కాకుండా ఇంకా ముగ్గురు కావాలి. ఆగండి సార్, అదేంటో అనుకోని సౌండ్ అని సౌండ్ వస్తుందని డాన్స్ చేస్తున్నాడా. సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఇంటికి తీసుకెళ్ళడం కోసం అని చెప్పి కూర వండాను. తోటకూర, టొమాటో ఇవన్నీ వేసి వండానండి. అంత అర్జెంట్ ఎందుకు వండానంటే, మేము అంతకు ముందు రోజు వచ్చేటప్పుడు దారిలో ఒక దగ్గర బయట జామకాయలు పెట్టి అమ్ముతున్నారు. అవి తీసుకుందామని దిగినప్పుడు ఆ జామకాయలు ఎవరైతే అమ్ముతున్నారో ఆమె అక్కడే అంటండి వాళ్ళ ఇల్లు, ఎటువంటి కెమికల్స్ లాంటివి వాడకుండా ఆకుకూరలు పండిస్తున్నానని చెప్పారు. ఫ్రెష్ గా ఉంటాయి కదా అని చెప్పి తన దగ్గరే తీసుకున్నాం అనమాట. అంత ఫ్రెష్ గా తీసుకున్నాం కదండి, మళ్ళీ అటు ఇటు తిప్పి వాటిలో న్యూట్రియన్స్ పోయే వరకు కొంచెం ఎందుకని వెంటనే వండేసాను. మొత్తం ఎప్పుడు కట్ చేసేచ్చుదేమమ్మా, మొత్తం ఎప్పుడు అయిపోవచ్చు. మొత్తం రాదు ఇప్పుడు అక్కడ ఒకటి ఎండిపోయింది చూడు మొత్తం, అంటే కొద్ది కొద్ది కట్ చేసుకుంటూ వెళ్ళాలా? మరి ఎక్కడ వేస్తారు మరి, పైన వేస్తారా డాబా మీద? కోతులు వస్తాయేమో పైన వేస్తే. అయితే ఏ రోజు కాదు ఎండిపోయిన కోసి డాబా మీద వేసేసేయండి.
కజబాబు హ్యాపీ. లక్కీ అది అదో మెట్ల మీద లక్కీ మస్తు ఆడుకుంటుంది కాశీతో. దా లక్కీ దా, వచ్చి 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 లక్కీ వచ్చి. నువ్వు కాశీ లక్కీతో ఆడుకో. లక్కీ ఆడతాడు, ఆడుకో లక్కీతో ఆడుకో. అక్కడ ఉన్న వాటన్నిటిని మేము చూసుకుంటామండి. కానీ అవి కూడా ఒకదానితో ఒకటి బాగా కలిసిపోయి ఫ్రెండ్షిప్ చేయాలనేది మా కోరిక. మెల్లగా అలవాటు అవుతాయి ఒకదానికి ఒకటి. చూడండి ఎలా ఆడుకుంటుందో. లక్కీ కాసి ఆడుకున్నాయి. అది అంతకు ముందు రోజు వీడియో అనమాట. సాయంత్రం చాలాసేపు ఆడుకున్నాయి రెండు. అలాగే మ్యాంగో కూడా లక్కీతో చాలాసేపు ఉంటుంది. కింద వదిలేస్తే చాలండి లక్కీ దగ్గరికి వెళ్ళిపోతుంది. బంగారం దానాన్ని కాశీ గుడ్ బాయ్ బంగారం. ఇది స్వరూప గారు పంపించిన బ్లాక్ పొటాటో చూపించాను కదండి అప్పుడు, నల్ల ఆలుగడ్డ. అది పెడితే వచ్చింది. ఆ టర్కీ కోళ్ళు మామూలు కోళ్ళు కనపడకుండా మొత్తం దాని మీద అంతా ఎండిపోయిన కొమ్మలు వేసానండి, అందుకే బతికింది అది. నాకు కార్టూన్స్ అంటే చాలా ఇష్టము. దాంట్లో నాకు ఇష్టమైన వాటిలో ఒకటి మిక్కీ అండ్ ప్లూటో అండి. ప్లూటో డాగ్ ఉంటుంది ఒకటి. నాకు ఇవాళ చూస్తే అది గుర్తుకొచ్చిందండి. దాంట్లో మదర్ ప్లూటో అని ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఒక కోడి ప్లూటో రూమ్ లో గుడ్లు పెట్టి బయటకు వెళ్ళిపోతుంది. చూసుకోకుండా ప్లూటో వాటి మీద వచ్చి కూర్చుంటుందండి. తెలియకుండానే పొదుగుతుంది అనమాట. పిల్లలన్నీ బయటికి రాగానే ఫస్ట్ ప్లూటోని చూస్తాయి కాబట్టి ప్లూటోనే మదర్ అనుకుని ఇంకా బాగా నానా రకాలుగా విసిగిస్తుంది అనమాట ప్లూటోని. కానీ పాపం ప్లూటో వాటిని ఏమనుకుండా చాలా సహనంగా చూసుకుంటది. అది గుర్తుకొచ్చిందండి నాకు ఇది చూస్తే. నాన్న మ్యాంగోలు పెట్టి వచ్చేసే పాప. మ్యాంగో చిన్న బాబు కదా. దా మ్యాంగో నాన్న. లక్కీ మ్యాంగోని చూసుకున్నా అన్న పాపం. మ్యాంగో చిన్న తమ్ముడు కదా. దా దా మ్యాంగో. ఓకే మ్యాంగో. దా నాన్న. దా దా బంగారు. రావా లక్కీ దగ్గరికి వెళ్తావా? సరే సరే ఓకే ఓకే. వెళ్ళి లక్కీ దగ్గరికి వెళ్ళి కూర్చోపో. మ్యాంగో వెళ్ళి లక్కీ దగ్గరికి వెళ్ళు. సరే అండి, నా తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్.